అలా వచ్చేసింది మీ మాటలు మాంత్రిక వీకెండ్ ఎపిసోడ్ అండ్ రివ్యూతో. సో వీకెండ్ సాటర్డే ఎపిసోడ్లో అంతగా తిట్టేది వాళ్ళని అనేది ఏం లేకుండే, పెద్దగా ఏమీ వరస్ట్గా బిహేవ్ చేయలేదు కాబట్టి లాస్ట్ వీక్ అంతా కంటెస్టెంట్స్ నాగార్జున చాలా కూల్గానే డీల్ చేశాడు అనిపించింది. బట్ యష్మి ఏదైతే ఏడ్చిందో పృథ్వీ గురించి, అది ప్రేరణ సంచాలకుగా సరిగ్గా చేయలేదని, అదొక్కటి ఇంకా కొంచెం గట్టిగా అడిగితే బాగుండేమో అని పర్సనల్గా నాకు అనిపించింది. కానీ అది కూడా ఏదో నవ్వుతూ నవ్వుతూ అడిగేశారు నాగార్జున గారు. అండ్ సాటర్డేలో ఆ మిర్రర్ సంథింగ్ అనాయింగ్ సెల్ఫిష్ ఆ మిర్రర్ టాస్క్లు ఏవో ఇచ్చి పెట్టమని చెప్తే అక్కడ కూడా అందరూ మణికంఠనే సి వీళ్ళు అనుకున్నదే చెప్తున్నారు హౌస్ మేట్స్ మణికంఠ గురించి. కానీ అది బయటికి పోట్రే ఎట్లా అవుతుందంటే ఏదో కార్నర్ చేసినట్టుగా అయిపోతుంది, అది వీళ్ళకి అర్థం కావట్లేదు. సో అక్కడ కూడా మణికంఠని అనేసరికి ఇంకా నాగార్జున ఆ అనాయింగ్ బోర్డ్ అండ్ మణికంఠని ఇంకా చేయడం ఆపండి, మిగతా వాళ్ళని చేయండి అన్న టైప్లో నాగార్జున చెప్పాడు. సో నాకు పర్సనల్గా యష్మిని కొంచెం గట్టిగా అడుగుంటే బాగుండేది అనిపించింది. ప్లస్ అండ్ ఇంకొకటి, వీళ్ళకి అప్పుడు లెటర్స్ కొంతమందికి మిస్ అయ్యాయి కదా, కొంతమందికి వచ్చాయి కదా, మిగతావన్నీ లెటర్స్ ఇప్పించి బాగానే చదివించారు, మంచిగా అనిపించింది నాకు. ఇంకెవరు మిస్ అవ్వనట్టు ఉంటుంది కదా. సో ఫ్యామిలీ నుంచి లెటర్స్ వస్తే ఆబ్వియస్లీ అది హౌస్ మేట్స్కి స్ట్రెంతే కదా. నా బిల్కి ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ లెటర్స్ ఇప్పించడం మంచిగా అనిపించింది. కానీ నాగార్జున లెటర్లో ఉన్న వర్డ్స్ అమ్ము అని, ప్రౌడ్ ఆఫ్ యూ అని ఇవి పిలుస్తుంటే తను ఒక టైప్ ఆఫ్ ఏడుస్తుంది చూసారా, అది నాకు ఏమో తన ఎమోషన్ అదేమో. కానీ చివరికి నాగార్జున గారు కూడా ఫేస్ ఏంది ఈ పిల్ల మరీ ఎట్లా ఏడుస్తుంది అన్న టైప్, ఏంటి మరీ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుందా యష్మి అన్న టైప్లో నాగార్జున ఫేస్ కూడా నాకు అట్లనే అనిపించింది. నేను కూడా అదే ఫీల్ అయినా, ఏంటి కొంచెం ఎక్కువ చేస్తుందా అన్నట్టు అనిపించింది నాకు యష్మి విషయంలో. అండ్ కమింగ్ టు విష్ణుప్రియ, ఆ పిల్ల ఏందో నవ్వుతుంది, ఒక టైప్ ఆఫ్ సర్కాస్టిక్ నవ్వుతుంది. నాగార్జున గారు చూడాలి, ఈ విష్ణుప్రియ నీ నవ్వు మాకు థెరపీ లాంటిది అంట. చాలామంది చిన్న చిన్న పిల్లల్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు, నాకు అసలు చిరాకు అట్లా మాట్లాడితే, పెద్దవాళ్ళు చిన్నగా మాట్లాడితే. కానీ ఎందుకో తెలియదు అబ్బా, విష్ణుప్రియ చిన్నపిల్లల మాట్లాడడానికి ట్రై చేస్తుందా లేకపోతే కావాలని చేస్తుందా ఇవన్నీ పక్కన పెడితే, తను అలా మాట్లాడినా నాకు ముందు నవ్వు వస్తుంది, చిరాకు కంటే ముందు నవ్వు వస్తుంది. చాలామందికి నచ్చట్లేదు అనుకో, అది వేరే విషయం. నేను కూడా ఇంటర్నెట్లో అవి చూస్తున్నా కానీ, బట్ ఐ పర్సనల్లీ ఫీల్ నవ్వు వస్తుంది నాకు. నాగార్జున కూడా అంతే అలాగే నవ్వుకుంటాడు అనిపిస్తుంది విష్ణుప్రియ మాటలకి. ఇంకేవేవో మాట్లాడింది నాగార్జున గారిని కూడా, డైలాగులు వేస్తుంది బాగానే, పంచులు డైలాగులు. విష్ణుప్రియ ఎంటర్టైనర్ అబ్బా, అంటే ఎంతో కొంత తన సైడ్ నుంచి కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అది వాట్ ఎవర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తనైతే సైలెంట్గా అయితే కూర్చోదు, ఆ విషయం నచ్చుతుంది విష్ణుప్రియలో. అండ్ పృథ్వీరాజ్ని లైక్ ఐకి ఆమెకి స్పేస్ ఇవ్వలేదు కదా. సో నాగార్జున అది పట్టుకుని, నువ్వు అమ్మాయిల మధ్యలోంచి స్పేస్ కూడా కొంచెం ఇస్తే బాగుంటుంది ఈ ఐతో పాటే అమ్మాయిలకి అన్నట్టు, అంటే లైక్ యష్మిని విష్ణుప్రియకి మధ్యలో కూడా కొంచెం స్పేస్ ఇస్తే బాగుంటుంది అనేటప్పుడు ఇండైరెక్ట్గానే గుచ్చి చెప్పినట్టు అనిపించింది. బట్ అది పృథ్వీకి అర్థమవుతుందో లేకపోతే కిక్కి నవ్వే ఊరుకుంటారో తెలియదు. కానీ నాగార్జున అయితే హింట్లు ఇస్తున్నాడు, కొంచెం స్పేస్ ఇయ్యి ఆట ఆడండి అన్న టైప్లో. మణికంఠకైతే ఆ కన్ఫెషన్ రూమ్లోకి కాదు, యాక్టివిటీ రూమ్లోకి పిలిచి నీకు ఎంత కావాలితే అంత ఏడ్చేయి, అదిగో టిష్యూ పేపర్స్ అవిగో అది ఇది అని పాపం తను భయపెట్టి, ఆ ప్రియా నిన్ను ఇంక రావద్దు అంటే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అంటే నిజంగా అనుకుని కంగారు పడిపోయాడు మణికంఠ. సో నాట్ ఓన్లీ హౌస్ మేట్సే కాదు, కంటెస్టెంట్స్ కార్నర్ చేయడానికే కాదు, నాగార్జున గారు బిగ్ బాస్ కూడా కావాలని మణికంఠని గుచ్చి ఏడిపించినట్టు అనిపిస్తుంది. అది జస్ట్ తనకు అర్థం కావడానికి మీరు ట్రై చేస్తున్నా కూడా, బయట ఆడియన్స్ తెలుసు కదా మన గొర్రెలు, వాళ్ళు ఎలా అంటే అది సింపతిలి కోణంలోకి తీసుకుంటారు అనమాట. కార్నర్ చేసేస్తున్నారు అందరూ కలిసి, ఓట్లు ఇంకా ఎక్కువ వేసేస్తారు అనమాట. ఆటకు మానే సింపతికి వేసేస్తారు ఓట్లు. మన వాళ్ళ గురించి తెలుసు కదా. సో ఎందుకో నాకు బిగ్ బాస్ నాగార్జున కూడా మనకంటే ఆ వీకెండ్ ఎపిసోడ్లో కొంచెం కార్నర్ చేసి తననే గుచ్చి మాట్లాడినట్టు అనిపించింది. అది నాగమణి కంటే ప్లస్ అవుతుంది. తను గేమరే, తన క్లారిటీగానే ఉన్నాడు, మనమే అదనం అవుతున్నాం ఇక్కడ. ఇంకా సీత నైనికకి మీ గేమ్ ఏం పెద్దగా కనిపించలేదు, సీత సాక్రిఫైస్ చేసింది, నైనిక నీ గేమ్ కూడా పెద్ద ఏం కనిపించలేదు అని చెప్పి నాగార్జున చెప్పాడు, విచ్ ఈస్ కరెక్ట్ ఆల్సో. మనకి ఇంకా అన్నిట్లోనే అందరూ కనిపించాలంటే అవ్వదు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఏం డిఫెండ్ చేసుకోలేరు. నాగార్జున అన్నది కూడా కరెక్టే కాబట్టి సీత అండ్ నైనిక గేమ్ ఏం కనిపించలేదు మనకి ఈ వీక్. సో కమింగ్ టు సండే ఎపిసోడ్, గ్రాండ్ లాంచ్ ఆఫ్ బిగ్ బాస్ రీలోడ్ ఈవెంట్ 2.5 hours ఎంతో జరిగింది. దాంట్లో ప్రమోషన్స్ కోసం మూవీ యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు అందరూ 2-3 సినిమాల కోసం వచ్చారు. సుహాసు, సుధీర్ బాబు, మన విష్ణు కూడా వచ్చాడు. సో ప్రమోషన్స్ కోసం వచ్చారు. వాళ్ళతో పాటు 8 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చేసరి మనం ముందు రివ్యూలో చెప్పుకున్నట్టే ఆ 8 మెంబర్స్ దిగబోతున్నారు అనమాట. నాకు ఓవరాల్ సండే ఎపిసోడు మంచిగా అనిపించింది యాక్చువల్లీ. నాగార్జున ఆబ్వియస్లీ కూల్గా హ్యాండిల్ చేస్తారు. నాగార్జున గురించి ఇంకో విషయం, స్టార్టింగ్లో
వేరే హీరోలు వేసినంత డ్యాన్స్ నాగార్జున గారు అంత డ్యాన్స్లో పర్ఫెక్ట్ కాదని మనకు తెలుసు. బట్ వేసిన దాంట్లోనే మంచిగా వేస్తారు కూల్గా. ఆయన ఏజ్ అబ్బా, ఆయన ఏజ్కి ఆయన వేసే స్టెప్పులకి చాలు, అదే ఇన్స్పిరేషన్. అది ప్లస్ లాస్ట్లో ఆ అమ్మాయిని ఎత్తుకోవడం అంటే సాంగ్ వరకు కావాల్సి ఉన్నా సరే కొంతమంది హీరోలు ఎత్తుకోకపోవచ్చు కదా, మనం ఎందుకు ఎత్తుకోవాలని యాటిట్యూడ్ ఈగో ఉంటుంది కదా లైట్గా. అంత పెద్ద స్టార్ అయ్యుండి అంత ఏజ్ వచ్చాక కూడా ఆ సాంగ్ కోసం అంత కూల్గా దాన్ని తీసుకుని అస్సలు వెరీ స్పోర్టివ్గా తీసుకుని ఆ అమ్మాయిని ఎట్లా ఎత్తుకోవడం లాస్ట్లో నాకు ఎందుకు మంచిగా అనిపించింది. నాగార్జున సాంగ్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ లాస్ట్లో పాట కోసం ఒక అమ్మాయిని డాన్సర్ని ఎత్తుకోవడం, కిస్ పెట్టించుకోవడం, ఇవన్నీ నాకు ఎందుకో చాలా స్పోర్టివ్గా అనిపించింది. నాగార్జున ఏం చేసినా బాగుంటుంది కదా, నేను ఫ్యాన్ కాబట్టి నాకు అన్నీ మంచిగానే అనిపిస్తుంది. ఇంకా దిగారయ్యే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఇచ్చి పడేసారు వాళ్ళు అసలు. నాకు ఓవరాల్గా నాకు ఏమనిపించిందంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇద్దరికి టాస్క్లు పెట్టినప్పుడు వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళన్నీ బయట చూసి వచ్చారు కాబట్టి ఎవరు వీక్ ఎవరు స్ట్రాంగ్ అనేది క్లియర్గా తెలుసు. సో అందరూ నాకు ఎందుకు కొంచెం వీక్గా ఉన్న వాళ్ళే సెలెక్ట్ చేసుకుని అంటే లైక్ రాయల్ క్లాన్ విన్ అయిపోవడానికి ఓజీ నుంచి అందరినీ వీక్ వాళ్ళని తీసుకుని ఆడినట్టు నాకు అనిపించింది పర్సనల్లీ. అది వాళ్ళ స్ట్రాటజీ, విన్ అవ్వాలి కాబట్టి ఎవరినైనా తీసుకోవచ్చు, ఎవరినైనా ఆడచ్చు. అది తీసుకునే క్రమంలో సీతాని తీసుకున్నప్పుడు సీత వద్దు వద్దు అంటుంది. అట్లా అనకూడదు, అంటే మనం వీక్ అని ఇంకా తెలిసిపోతాం కదా. తను అట్లా బుర్రెట్టేట్టు ఊపేసరికి తను సీతానే తీసుకున్నారు. లక్కీలీ ఆ గేమ్ మణికంఠ సీత బాగానే ఆడొచ్చి విన్ అయ్యారు టాస్క్. ఆ ఒక్క టాస్కే విన్ అయ్యారు. మిగతా అన్ని టాస్కుల్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. ఇంకా గంగవ్వ అయితే ఆడింది మామూలుగా. ఆమె వయసు ఏంది, ఎందుకు తీసుకున్నారా అనుకుంటారు జనాలు కొంతమంది, కానీ సమ్టైమ్స్ షీఈస్ ప్రూవింగ్ అస్ రాంగ్ కదా. ఆమె మాటలు, ఆమె స్లాంగ్, పెద్ద ఆవిడ అనుకుంటాం కానీ ఆట కూడా అంతే చెతక్కొట్టేసింది స్టార్టింగ్ డేనే. పక్కన విష్ణుప్రియ అండ్ సీత ఆడుతున్నారు చూడాలి, అసలు ఏందా గేము. కనీసం పర్ఫెక్ట్గా ఆ ఇచ్చిన ఆ ప్రాపర్టీ నుంచి కూడా రావట్లేదు, వాళ్ళు సైడ్ నుంచి వచ్చేస్తున్నారు. ఏమన్నా ఆడారా, చెత్తగా ఆడారు ఇద్దరు గేమ్. ఆ విష్ణు అండ్ సీత, గంగవ్వ అండ్ అవినాష్ చెత్త కొట్టేశారు గేమ్ని. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అసలు సూపర్ అంటే సూపర్గా ఆడేశారు. నిన్న టాస్క్ వరకు అయితే రాయల్ క్లాన్స్ చాలా బాగా ఆడారనిపించింది. బిగ్ బాస్ పగడ్బందీగా ప్లాన్ చేసి ఎంటర్టైనర్స్ అందరినీ తీసుకొచ్చడం అనిపించింది. రోహిణి ఎంటర్టైనర్, అవినాష్, హరితేజ కూడా ఎంటర్టైనరే. ఇంకా మిగతా ముగ్గురు ఓకే ఓకే, జస్ట్ మెహబూబ్ వచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి అలా ఎవరికాళ్ళు అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు బాగానే సెలెక్ట్ చేసి పట్టుకొచ్చాడు. ఎంటర్టైన్మెంట్ కోసం పట్టుకొచ్చినట్టు అనిపించింది నాకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ. నాగార్జున మాత్రం అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కోసం సూపర్ ఎక్సైటెడ్గా వచ్చారు. నయని, పావని అందరికీ ఇంటి దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచో స్పెషల్ మెసేజెస్ ఇవన్నీ మంచిగా అనిపించినాయి. అందరు వైల్డ్ కార్డ్ బాగా రిసీవ్ చేసుకున్నాడు నాగార్జున. అందరినీ పాత విషయాలు కూడా గుర్తుపెట్టుకుని అవి అడిగి ఇవన్నీ మంచిగా అనిపించినాయి. ఓవరాల్గా నాకైతే సండే ఎపిసోడ్ బాగా అనిపించింది. ఇక్కడి నుంచి ఉండబోతుంది అన్నమాట ఆట. ఎట్లా ఉండబోతుంది అనేది మనం చూడాలి. ఈ రోజు వరకు అయితే ఇవన్నీ ఆ ఇచ్చిన టాస్క్లు మాత్రం రాయల్ క్లాన్ టాస్క్లు అన్నీ చెత్తకొట్టేసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి చిన్నపాటి భయం పుట్టించారు ఫస్ట్ డేనే. ప్లస్ రాయల్ క్లాన్స్కి మనకు బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి డెఫినెట్గా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో అది ఏది మనసులోకి తీసుకోకుండా మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంతే తిరిగి సూపర్ ఫైట్ ఇస్తారని కోరుకుందాం. అండ్ ఇంకా అబౌట్ ఎలిమినేషన్ అంటే నాగమణికంట ప్రతిసారి చివరి వరకు వస్తున్నాడు కానీ సేవ్ అయిపోతున్నాడు అన్న థాట్ ఆ హౌస్ మేట్స్ అందరికీ వచ్చేసింది. చిన్న క్లారిటీ కూడా వచ్చేసి ఉంటుంది. లైక్ వీడిని నామినేట్ చేసి వేస్ట్, బయట సింపతి వర్కౌట్ అయిపోయిందన్న క్లారిటీ వచ్చింది. ఎందుకంటే అందరూ అన్ని సీజన్స్ చూసే వస్తారు కాబట్టి ఆ క్లారిటీ అయితే వచ్చేసింది. సో నైనిక ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. ఆమె తనే వెళ్ళిపోతుందేమో అనుకుని థర్డ్ వీక్లోనే భయపడింది కాబట్టి ప్రిపేర్ అయిపోవడంలో తప్పలేదు. చిన్నపిల్ల అయినా సరే ఎక్కువ ఏడవకుండా ఎక్కువ డ్రామా చేయకుండా నాకు మంచిగా ఎగ్జిట్ అయింది అనిపించింది. ప్లస్ నైనిక వెళ్ళిపోతే ఆబ్వియస్లీ సీత అవి ఏడుస్తారు కాబట్టి సీత ఏడ్చింది. కానీ ఆమె స్టేజ్ మీదకి వెళ్ళాక నాకు కొంచెం సర్ప్రైజింగ్ ఏంటంటే విష్ణుప్రియ అని ఫేక్ ఫ్రెండ్ అనింది. బట్ రీజన్ ఏంటంటే లైక్ హైస్ అండ్ లోస్లో కూడా ఉండాలి, నువ్వు నాతో తక్కువ ఉంటున్నావు బట్ ఫ్రెండ్ అని చెప్తున్నావు, సో అది కొంచెం ఫేక్ అనిపిస్తుందని విష్ణుప్రియకి ఇచ్చింది. బట్ తన అసలు ఏం ఫీల్ కాలే విష్ణుప్రియ. బట్ ఐ లవ్ యూ నైనిక అని చెప్పింది. అలా ముగ్గురు నలుగురు కంటెస్టెంట్స్కి మంచిగా కొంచెం చెప్పి నాగమణికంటకి అట్లా చెప్పింది, బీట్రేడ్ అని చెప్పింది, సీతాకి అయితే గుడ్ ఫ్రెండ్ అని చెప్పింది. అలా నబీల్కేమో ఆపర్చునిస్ట్ అని చెప్పింది. లైక్ అందరికీ మంచిగా ఇచ్చి వెళ్ళిపోయింది. నాకు విష్ణుప్రియకి కొంచెం ఫేక్ ఫ్రెండ్లా ఇచ్చింది అనిపించింది. బట్ దట్స్ ఓకే, వాళ్ళైతే స్పోర్టివ్గానే తీసుకున్నారు. నైనిక కూడా ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా నీట్గా మెచ్యూర్డ్గా అనిపించింది నాకు. తను ఎక్స్పెక్ట్ కూడా చేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. ప్లస్
లాస్ట్ వీక్ కూడా పెద్దగా తన గేమ్ ఆడింది ఏం లేదు. లాస్ట్ వీకెండ్ ఆ ముందు వీక్స్ కూడా పెద్ద ఏం లేదు. ఫస్ట్ వీకే చాలా బాగా ఆడింది ఆయనకు. బట్ నాకు ఫెయిరే అనిపించింది ఇంక ఎలిమినేషన్. ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఇంచుమించుగా అందరికీ ప్లస్లు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఫాలోయింగ్ని బట్టి మనకి ఓట్స్ని బట్టే ఉంటుంది కాబట్టి 9కి ఎలిమినేషన్ ఇది ఓకే, దట్స్ ఫెయిర్ ఎనఫ్. అండ్ ఇంకొకటి మనకి సాటర్డే ఎపిసోడ్లో ఆదిత్య ఓమన్ గారిని ఆ రోజు మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు కదా, తను తీసుకొచ్చారు కదా, నాకు అది కూడా మంచిగా అనిపించింది. ప్లస్ మొత్తం క్లియర్ నెగిటివిటీ లేకుండా 100% పాజిటివిటీతో బయటికి వెళ్ళాలన్నా కదా ఒక అదృష్టంలో భావించాలి. ప్లస్ ఎంత బాగా మనం బిహేవ్ చేస్తే, ఎంత బాగా మన పర్సనాలిటీ ఉంటే కనుక అంత పాజిటివిటీ ఆర్ వితౌట్ ఎనీ సింగిల్ పాయింట్ ఆఫ్ నెగిటివిటీ లేకుండా వెళ్ళడం అనేది కష్టం. కానీ ఆదిత్యం వెళ్ళిపోతుంటే అందరూ కొంచెం ఫీల్ అయ్యారు. ప్లస్ అన్న అన్న అనుకుంటూ తను కూడా స్టేజ్ మీద నుంచి కూడా అందరికీ అంతే పాజిటివిటీ, ఫ్రెండ్లీ అడ్వైజులు ఇస్తూ నబీల్ నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే అని చెప్పడం. ప్లస్ ఫస్ట్ నుంచి కూడా నబీల్ అంటే ఇష్టం కాబట్టి అందరికీ కూడా అంతే మంచిగా అడ్వైజులు ఇచ్చి, ఫ్రెండ్లీ అడ్వైజులు ఇచ్చి, లాస్ట్లో వెళ్తూ కూడా అంతే పాజిటివిటీని స్ప్రెడ్ చేసి వెళ్ళాడు అనిపించింది ఆదిత్య అమ్మ. ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఓవరాల్గా పెద్దగా ఏముంటుంది, సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ చిన్న చిన్న గేమ్స్తో ఎండ్ అయిపోయింది. నాగమణికంటికి ఇంకా ఇవ్వాల్సిన ఇంట్లో నువ్వు ఇంకేడు పాపు, నీ సింపతి చాలు, ఇంకెన్నాళ్ళు ఇదే పట్టుకుని ఉంటావు, వర్కౌట్ అవ్వదు అన్న టైప్లో కొంచెం నాగమణికంటని అయితే భయపెట్టే వదిలేరు బిగ్ బాస్ టీము. అండ్ కంటెస్టెంట్స్ కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది దట్ నాగమణికంట ఈస్ గెట్టింగ్ ఓట్స్ బికాస్ ఆఫ్ హిజ్ సింపతి గేమ్, వాట్ ఎవర్ ద గేమ్ ప్లాన్. సో క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంక మీద ఎట్లా ఆడతారు, ఒక పక్కన మనీని తట్టుకోవాలి, ఒక పక్కన రాయల్ క్లాన్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా తట్టుకోవాలి. కాబట్టి 8 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే దిగిపోయారు. రేపటి నుంచి ఆట ఎలా ఉండబోతుందో చూద్దాం. మీన్ వైల్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్. హ్యాపీ వీకెండ్.